అంబేద్కర్ కాలం నుంచి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఉదాహరణకు అంబేద్కర్ అంటేనే రిజర్వేషన్ సాధించిన మహానీయుడు అంటే ఆయన న్యాయశాఖ మంత్రి, న్యాయశాఖలోనే రిజర్వేషన్లు లేవు. ఆయన చేయొద్దని లేదు, చేయాలనుకున్నా కూడా చేయనివ్వలేదని అర్థం. ఆయన ఇన్ని చేసినోడు అదెందుకు చేయలేదంటే ఆ స్థాయికి ఇంకా చేరనివ్వలేదని అర్థం. అన్నింటిలో రిజర్వేషన్లు ఉన్నాయి, న్యాయవ్యవస్థలు లేవు కదా, జిల్లా కోర్టులో రిజర్వేషన్లు ఉన్నాయి, హైకోర్టులో సుప్రీంకోర్టులో లేవు కదా, అంటే సాధించాల్సింది ఉన్నది కదా. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు లోక్సభలో అసెంబ్లీలో రిజర్వేషన్లు ఉన్నాయి, శాసనసభలో లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి, కానీ శాసన మండలిలో లేవు కదా, రాజ్యసభలో లేవు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా రాజ్యసభ ఎప్పుడు లోక్సభకి వెళ్ళలే. అంటే ఆయన ఉన్న చోట కూడా రిజర్వేషన్ అమలు జరగని పరిస్థితి అప్పుడు ఉన్నది అన్నట్టు కదా. ఓకే, బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ ఆనాడు లేవు, ఈనాడు లేవు, ఉండాలా వద్దా? మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఎంఆర్పీఎస్ బలపరుచుకుంటూ వచ్చింది, కొంతమేరకు అయిందా లేదా? అంబేద్కర్ కాలంలో మొత్తం ప్రభుత్వ రంగమే, ఇప్పుడు ప్రైవేట్ రంగం అయిపోయింది. ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవసరమా లేదా? భూమి జాతీయం చేయాలనే అంశం అంబేద్కర్ తీసుకున్నాడు, అది కాలేదు. కానీ ఆ అంశాన్ని ఎలుగెత్తి చాటాల్సిన బాధ్యత ఉన్నదా లేదా? ఈ దేశంలో అణగారిన వర్గాల సమస్యలు ఎక్కడైతే పెండింగ్ అనిపిస్తున్నాయో ఆ పెండింగ్ సమస్యలన్నింటి మీద భవిష్యత్తులో నా వంతు పాత్ర పోషిస్తా ఈ దేశంలో.